గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఎలక్ట్రీషియన్ అకాడమీ లోపల డీసీ జనరేటర్ చాప్టర్ని చూద్దాం. ఇంతవరకు డీసీ జనరేటర్ చాప్టర్ లోపల మనం 2 పార్ట్స్ చూసాము. ఫస్ట్ పార్ట్ లోపల జనరేటర్ యొక్క కన్స్ట్రక్షను, జనరేటర్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ చూడడం జరిగింది. డీసీ జనరేటర్ సెకండ్ పార్ట్ లోపల మనం ఏం చూసాము, టైప్స్ ఆఫ్ జనరేటర్లు ఎన్ని రకాలు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ అన్నీ మనం చూడడం జరిగింది. ఇప్పుడు డీసీ జనరేటర్ థర్డ్ పార్ట్ లోపల మనము టైప్స్ ఆఫ్ డీసీ జనరేటర్కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ జనరేటర్ యొక్క అప్లికేషన్స్, అదేవిధంగా జనరేటర్ లోపల వచ్చేటువంటి లాసెస్, జనరేటర్ యొక్క ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంటుంది అనేది చూడడం జరుగుతుంది. ఇది జనరేటర్ పార్ట్ 3. తర్వాత ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా ఎలక్ట్రీషియన్ అకాడమీ ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము లెసన్లోకి వెళ్ళిపోదాం. అప్లికేషన్స్ ఆఫ్ ద షంట్ జనరేటర్కు ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. డీసీ షంట్ జనరేటర్ అనగానే ఇది ఏంటి అంటే, ఇది కాన్స్టెంట్ టెర్మినల్ వోల్టేజ్ జనరేటర్. అంటే జనరేటర్ పైన మనము లోడ్ వేస్తున్న కొద్దీ, జనరేటర్ ఆన్ చేసి జనరేటర్ పైన మనం లోడ్ ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకోండి, జనరేటర్ పైన కనుక లోడ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి ఈ జనరేటర్ లోపల ఆల్మోస్ట్ ఆల్ కాన్స్టెంట్గా ఉంటుంది. అవుట్పుట్ వోల్టేజ్ షంట్ జనరేటర్ లోపల కాన్స్టెంట్ వోల్టేజ్ ఉంటుంది. తర్వాత ఈ షంట్ జనరేటర్ను దేనికి వాడతాము అంటే, ముఖ్యంగా లైటింగ్ లోడ్స్ అంటే లైట్స్కి కానీ పవర్ సప్లైస్కి కానీ లోడ్స్కి వాడడం జరుగుతుంది. మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే షంట్ జనరేటర్ని బ్యాటరీ ఛార్జింగ్కు వాడడం జరుగుతుంది. సో షంట్ జనరేటర్ని ఎక్కడ వాడతామని మనం తెలుసుకుంటున్నాము. షంట్ జనరేటర్ని వచ్చేసి లైటింగ్ లోడ్స్ కానీ పవర్ లోడ్స్ కానీ లేదా బ్యాటరీ ఛార్జింగ్ సప్లైస్ కానీ డీసీ షంట్ జనరేటర్ని వాడడం జరుగుతుంది. అదేవిధంగా డీసీ సిరీస్ జనరేటర్, మనం ఇంతకుముందు డీసీ షంట్ జనరేటర్ చెప్పుకున్నాం. ఈ డీసీ షంట్ జనరేటర్ చెప్పుకున్నప్పుడు డీసీ షంట్ జనరేటరు కాన్స్టెంట్ వోల్టేజ్ జనరేటర్ అని చెప్పుకోవడం జరిగింది. ఇదే కనుక సిరీస్ జనరేటర్ అయితే ఈ సిరీస్ జనరేటర్కి రైజింగ్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇక్కడ నేను షంట్ జనరేటర్ లోపల ఏమని చెప్పాను, షంట్ జనరేటర్ అనేది ఏదైతే ఉందో ఈ షంట్ జనరేటరు లోడ్ వేస్తూ ఉంటే టెర్మినల్ వోల్టేజ్ ఆల్మోస్ట్ ఆల్ కాన్స్టెంట్ అని చెప్పుకోవడం జరిగింది. ఇదే సిరీస్ జనరేటర్కి వచ్చేసరికి సిరీస్ జనరేటర్ ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం లోడ్ ఆన్ చేస్తున్నప్పుడు ఈ జనరేటరు వోల్టేజ్ ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. యాజ్ పర్ ద లోడ్, అంటే లోడ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ లోడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే షంట్ జనరేటర్ ఏమవుతుంది అంటే దాని యొక్క టెర్మినల్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనము టెర్మినల్ వోల్టేజ్ ఇంక్రీజ్ కావడాన్ని షంట్ జనరేటర్ని ఏమని చెప్పుకుంటాం అంటే మనము రైజింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. సో ఈ జనరేటర్ని ఎక్కడ వాడతాము, రైల్వే సర్వీస్ లోపల వోల్టేజ్ బూస్టర్స్గా, అంటే ఎక్కడైతే వోల్టేజ్ డ్రాప్ అవుతుందో డ్రాప్ అయిన దగ్గర డీసీ మనము సిరీస్ జనరేటర్ని వాడడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాక్షన్ లోపల ఎలక్ట్రికల్ ట్రైన్ని కనుక చూసినట్టయితే ఎలక్ట్రికల్ ట్రైన్ ఇంజన్ లోపల ట్రాక్షన్ సిస్టమ్ లోపల మనము డీసీ సిరీస్ జనరేటర్ని వాడడం జరుగుతుంది. తర్వాత కాంపౌండ్ జనరేటర్ ఏదైతే ఉన్నదో కాంపౌండ్ జనరేటర్ లోపల 2 రకాలైనటువంటి జనరేటర్లను మనకు చూడడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి ఏమంటాం మనము క్యుములేటివ్లీ కాంపౌండ్ జనరేటర్, రెండవ దాన్ని వచ్చేసి డిఫరెన్షియల్లీ కాంపౌండ్ జనరేటర్ అంటాం. ఇక్కడ కాంపౌండ్ జనరేటర్లో ఉన్నటువంటి మెయిన్గా డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్నే మనం వాడతాము. దాన్ని ఎక్కడ వాడతాము అంటే వెల్లింగ్ పర్పస్ లోపల వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ డీసీ జనరేటర్ చాప్టర్ లోపల లాసెస్, జనరేటర్ లోపల ఎన్ని రకాలైనటువంటి లాసెస్ ఉంటాయి అనేది కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జనరేటర్ లోపల ముందుగా కాపర్ లాసెస్, రెండవది ఐరన్ లాసెస్, మూడవది మ్యాగ్నెటిక్ లాసెస్ అని 3 రకాలైనటువంటి లాసెస్ ఉంటాయి. సో ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దాము అంటే కాపర్ లాసెస్ గురించి డిస్కస్ చేద్దాం.
జనరేటర్లో కాపర్ లాసెస్ గురించి డిస్కస్ చేసే ముందు కాపర్ వైండింగ్ ఎక్కడైతే ఉంటుందో ఉన్న ప్రతి ప్లేస్లో ఉండేది కాపర్ లాసెస్. సో జనరేటర్ లోపల వైండింగ్ ఎక్కడ ఉంటుంది? 2 ప్లేసులలో ఉండడం జరుగుతుంది. మొదటిది ఆర్మేచర్లో, రెండవది ఫీల్డ్లోనూ ఉంటుంది. ఆర్మేచర్లో ఉన్నటువంటి లాసెస్ని మనం ఏమంటామంటే ఆర్మేచర్ కాపర్ లాసెస్ అని, ఫీల్డ్ కాపర్లో వచ్చేటువంటి దాన్ని మనం ఏమంటున్నాము ఫీల్డ్ కాపర్ లాసెస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఆర్మేచర్ కాపర్ లాసెస్ని చూద్దాం. ఆర్మేచర్ కాపర్ లాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇది ఆల్వేస్ I2RAకి ఈక్వల్గా ఉంటుంది. IA2RAకి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఏంటి? ఆర్మేచర్లో ఫ్లో అయ్యేటువంటి కరెంటు మరియు ఆర్మేచర్ యొక్క రెసిస్టెన్స్, ఆర్మేచర్లో ఫ్లో అయ్యేటువంటి కరెంటు యొక్క వర్గానికి ఆర్మేచర్ యొక్క రెసిస్టెన్స్కు ఏది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లోపల ఉంటుంది. సో కాపర్ లాసెస్ ఈక్వల్ టు I2RA. సో కాపర్ లాసెస్ మొత్తము జనరేటర్లో ఎంత ఉంటాయి అని కనుక చూసినట్టయితే జనరేటర్ లోపల కాపర్ లాసెస్ 30 నుండి 40% ఉంటాయి. టోటల్ లాసెస్ ఏవైతే ఉంటాయో ఈ టోటల్ లాసెస్ లోపల 30% మనకు జనరేటర్ లోపల కాపర్ లాసెసే ఉంటాయండి. నెక్స్ట్ ఫీల్డ్ కాపర్ లాసెస్ అంటున్నాం. జనరేటర్ లోపల తర్వాత పాయింట్ ఏంటి? ఫీల్డ్ కాపర్ లాసెస్. ఫీల్డ్ కాపర్ లాసెస్ని కనుక చూసినట్టయితే మనకి ఫీల్డ్ కాపర్ లాసెస్ ఎన్ని రకాలు? జనరల్గా షంట్ జనరేటర్ లోపల షంట్ ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది, సిరీస్ జనరేటర్ లోపల సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. ఇదే కనుక కాంపౌండ్ జనరేటర్ అయితే షంట్ ఫీల్డ్ వైండింగ్ యాజ్ వెల్ యాజ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ 2 కలిసి ఉంటాయి. సో దీంట్లోపల షంట్ ఫీల్డ్ వైండింగ్లో వచ్చేటువంటి లాసెస్ని, అదేవిధంగా సిరీస్ ఫీల్డ్ లోపల వచ్చేటువంటి లాసెస్ని మనం ఏ విధంగా మెజర్ చేస్తామో చూద్దాం. షంట్ ఫీల్డ్ లోపల వచ్చేటువంటి లాసెస్ మనకి ISH² ఇంటూ RSH అంటే షంట్ ఫీల్డ్లో ఫ్లో అయ్యేటువంటి కరెంటు యొక్క వర్గము మల్టిప్లై చేసేటువంటిది షంట్ ఫీల్డ్ యొక్క రెసిస్టెన్స్ను మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ అయితే వస్తుందో అంత షంట్ ఫీల్డ్ కాపర్ లాసెస్ ఉంటాయి. అదేవిధంగా సిరీస్ ఫీల్డ్ లోపల ఎంత ఉంటుంది అంటే ISE² RSEకి ఈక్వల్ అయినటువంటి లాసెస్ దేంట్లో ఉంటాయి? మనకి షంట్ ఫీల్డ్ అండ్ సిరీస్ ఫీల్డ్ లోపల ఉండడం జరుగుతుంది. తర్వాత జనరేటర్ లోపల ఉన్నటువంటి లాసెస్ ఏంటి అంటే మెకానికల్ లాసెస్. ఈ జనరేటర్ లోపల మెకానికల్ లాసెస్ ఎక్కడ మనకి వస్తాయి అంటే జనరేటర్ ఎప్పుడైతే మనం రొటేట్ చేస్తున్నామో రొటేట్ చేసినప్పుడు బేరింగ్ పైన షాఫ్ట్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా బేరింగ్ పైన షాఫ్ట్ రొటేట్ అవుతున్నంతసేపు జనరేటర్ లోపల ఫ్రిక్షన్ వస్తుంది. ఆ ఫ్రిక్షన్ వల్ల ఏర్పడేటువంటి లాసెస్సే మనకి ఏ లాసెస్ అంటున్నా నేను ఇక్కడ మెకానికల్ లాసెస్ అని చెప్పుకుంటున్నాను. ఈ మెకానికల్ లాసెస్ని ఫ్రిక్షనల్ లాసెస్, ఎయిర్ ఫ్రిక్షన్ లాసెస్ ఇవి జనరేటర్లో వచ్చేటువంటి మెకానికల్ లాసెస్. ఇవి జనరల్గా ఎంత ఉంటాయి జనరేటర్లో అంటే 10 to 20% లాసెస్ ఉంటాయి. అయితే ఇంతకుముందు కాపర్ లాసెస్ ఏమని చెప్పుకున్నాం మనము 30 to 40% అన్నాము. తర్వాత ఫ్రిక్షనల్ లాసెస్ 10 to 20% అన్నాం. ఈ పర్సంటేజ్ లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము కంపల్సరిగా మైండ్లో పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి, ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందువల్ల అంటే ఇవి మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లోపల అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లాసెస్ ఎంత అనేది గుర్తుపెట్టుకోండి. ఇవి జనరేటర్ లోపల వచ్చేటువంటి లాసెస్. అదేవిధంగా ఇప్పుడు జనరేటర్ లోపల మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎక్కడ వస్తుంది, జనరేటర్ లోపల మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎక్కడ రావడం జరుగుతుంది అనేది మనం చూద్దాం. దీన్నే మనము కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అంటాం. తర్వాత మనం ఇక్కడ జనరేటర్ లోపల 2 లాసెస్ని చూసినాం. ఒకటి వచ్చేసి కాపర్ లాసెస్, రెండవది వచ్చేసి మెకానికల్ లాసెస్ లేదా కాన్స్టెంట్ లాసెస్. ఏదైతే కాపర్ లాసెస్ ఉన్నాయో ఈ కాపర్ లాసెస్ని మనము వేరియబుల్ లాసెస్ అంటాం. ఎందుకంటే కాపర్ లాసెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. దేన్ని బట్టి చేంజ్ అవుతాయి? కరెంటు వాల్యూని బట్టి చేంజ్ అవుతాయి. ఆ సర్క్యూట్లో ఫ్లో అయ్యేటువంటి కరెంటు పైన ఏమో డిపెండ్ అయి ఉంటాయి, కాపర్ లాసెస్ ఉంటాయి. సో కరెంట్ ఇంక్రీజ్ అయితే లాసెస్ ఇంక్రీజ్ అవుతాయి, కరెంట్ డిక్రీజ్ అయితే లాసెస్ డిక్రీజ్ అవుతాయి. కాబట్టి ఈ విధమైనటువంటి లాసెస్ని మనం ఏమంటున్నామంటే వేరియబుల్ లాసెస్ అని చెప్పుకోవడం జరుగుతుంది.
తర్వాత మనం చూసినటువంటి మెకానికల్ లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము కాన్స్టెంట్ లాసెస్ అంటున్నాం. సో జనరేటర్ లోపల వేరియబుల్ లాసెస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్ ఎప్పుడైతే అవుతుందో అయిన దగ్గర ఆ జనరేటరు మ్యాక్సిమం ఎఫిషియన్సీని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏం కావాలి? వేరియబుల్ లాసెస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్ కావాలి. వేరియబుల్ లాసెస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్ అయినటువంటి దగ్గర మనకి ఆ జనరేటరు మ్యాక్సిమం ఎఫిషియన్సీని ఇస్తుంది. అంటే ఏదైతే మెకానికల్ లాసెస్ ఉన్నాయో ఆ మెకానికల్ లాసెస్ ఈక్వల్ టు మనకి కాపర్ లాసెస్ అవ్వాలి. అక్కడ మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. తర్వాత ఈ మ్యాక్సిమం ఎఫిషియన్సీకి ఇంక దగ్గర కరెంటు ఏ విధంగా ఉంటుంది అనేది ఒక కండిషన్ ఉన్నది. మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర కాపర్ లాసెస్ IA² RAకి ఈక్వల్గా ఉంటాయి. తర్వాత కరెంట్ ఎంత ఉంటుంది అనేది ఇంపార్టెంట్ కండిషన్. ఇది చాలా ఎగ్జామ్స్లో ఇప్పటివరకు అడగడం జరిగింది. మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర కరెంట్ ఎట్లా ఉంటుంది అంటే √ కాపర్ లాసెస్ బై ఆర్మేచర్ రెసిస్టెన్స్. √ కాపర్ లాసెస్ బై ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఈక్వల్ అయినటువంటి కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర ఎంత కరెంటు ఫ్లో అవుతుంది, ఎంత కరెంటు ఫ్లో అయితే మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది అనేది దీని మీనింగ్. ఏ విధంగా ఉండాలి కండిషను? కరెంట్ I ఈక్వల్ టు √ కాపర్ లాసెస్ బై ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఇది ఎక్కడైతే మనకి అచీవ్ అయినటువంటి దగ్గర ఆ పర్టికులర్ జనరేటర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జనరేటర్ లోపల ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటి? జనరేటర్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్ ఇంటూ 100. ఇది జనరల్గా అన్నింటి యొక్క ఎఫిషియన్సీకి మనం ఇదే ఫార్ములా వాడడం జరుగుతుంది. జనరేటర్ కావచ్చు, మోటార్ కావచ్చు. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? అవుట్పుట్ బై ఇన్పుట్ ఇంటూ 100. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో మనకి జనరేటర్ అనేటువంటి చాప్టర్ని మనము పూర్తిగా చెప్పుకోవడం జరిగింది. ఈ జనరేటర్ చాప్టర్ లోపల మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే జనరేటర్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్లో కానీ డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో రాయండి లేదా మెయిల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకున్నటువంటి డౌట్స్ని ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ మీకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ని ఇప్పటివరకు మీరు ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.